అదేవిధంగా సర్వమత సమానత్వాన్ని ప్రపంచానికి చాటింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ముహమ్మద్ ప్రవక్త అంటే ప్రపంచంలో పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముహమ్మద్ ప్రవక్త యొక్క అడుగుజాడలు నడుస్తారు. ముస్లింలు సంపాదించిన సంపాదనలో 8వ భాగం పేదలకు ఇవ్వాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1500 సంవత్సరాల ముందర చెప్పారు. అదేవిధంగా అనాథులకు హక్కు ఇవ్వాలని, ఎవరైతే వితంతులు ఉంటారో వాళ్లకు అందరితో సమానంగా చూడాలని, అదేవిధంగా వర్గ విభేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మా ముస్లింల విశ్వాసం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని సృష్టించింది ముహమ్మద్ ప్రవక్త కోసమే. భారత రాజ్యాంగం ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు జీవించవచ్చు, ఆ మతానికి సంబంధించిన ప్రచారం చేసుకోవచ్చని భారత రాజ్యాంగం చెప్తుంది. అయితే కొంతమంది యధవలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ ముస్లింలను అడగదొక్కాలనే ఒక ఆలోచనతో మీలాదున్ నబీ సందర్భంగా వీ లవ్ మొహమ్మద్ అని రాసిన బ్యానర్ పెట్టి కొంతమంది యువకులు నినాదాలు చేస్తుంటే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టడం నిజంగా సిగ్గుచేటు. ఎవరైతే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో 60% త్యాగాలు చేసిన ముస్లింల మీద వివక్షత చూపిస్తున్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బర్తరఫ్ చెయ్యాలా. అతని జీవితంలో ఎన్నికల్లో నిలబడకుండా అతని మీద సుప్రీంకోర్టు ఒక చర్య తీసుకోవాలా. మేము ఒకటే చెప్తున్నాం, ముహమ్మద్ ప్రవక్త కన్నా మా ప్రాణం మాకు ఎక్కువ కాదు. మా ప్రవక్త కోసం మా ప్రాణాలైనా మేము త్యాగిస్తాం. ఎవరైతే ముహమ్మద్ ప్రవక్త యొక్క బ్యానర్ చూపించినందుకు అరెస్ట్ చేసినారో ఆ కుక్కలను, ఆ యధవలను చెప్తున్నాం, ముందు ఆ ఎఫ్ఐఆర్ని బర్తరఫ్ చేయాలా, ఆ ఎఫ్ఐఆర్ తొలగించాలా. ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఇందులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోవాలా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి భిక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు పెట్టిన భిక్ష అన్న సంగతి మర్చిపోకూడదు. మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ ఎవరైనా సరే ముహమ్మద్ ప్రవక్త పేరు ఎత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేటట్లు ఉండాలా. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సెక్యులర్ సోదరులను కలుపుకొని గళం ఎత్తుతూ రోడ్ల మీదకు రావాలా. ఆ బిడ్డలను ఎఫ్ఐఆర్ రద్దు చేసి వాళ్లకు బేషరతుగా విడుదల చేయాలా. ఏ రాష్ట్రంలో అయితే ముస్లింల మీద కేసు పెట్టినారో ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన శాంతియుత మార్గంలో జీవిస్తున్న ముస్లింలకు మా సహనాన్ని పరీక్షించబాకండి. సహనం అనేది ఒక స్థాయి దాకా ఉంటుంది. ఇనుముని కూడా ఎక్కువ వేడి చేస్తే ఆ ఇనుము కరిగిపోద్ది. దయచేసి ముస్లింల మనోభావాలను వ్యతిరేకిస్తూ, ముస్లింల మనోభావాలను కించపరుస్తూ, ముస్లింలను అవమానపరుస్తూ మా ప్రాణం కన్నా ఎక్కువైన ప్రవక్త పేరు తీసుకుంటే కేసులు పెడతారా? మీ మతాల గురించి మీరు ఆలోచించుకోండి. మేము ఎక్కడ కూడా ఇతర దేవీ దేవతల గురించి, వాళ్ళ మతాల గురించి మేమేం మాట్లాడటం లేదు. మా ప్రవక్త గురించి మేము మాట్లాడుకుంటే అడ్డంకులు కానీ పెడితే నాశనం అయిపోతారు, పతనం అయిపోతారు. మీ అంతం చూసేదాకా ముస్లిం సమాజం నిద్రపోదు. నారే తక్బీర్.